నవ్వేది నవ్వించేది నా మాత్రమే మధ్యలో. ఏమైంది సత్య? నన్ను అడుగుకెళ్ళాడండి. ఎవరు? నేనా? అవును నువ్వే. ఆహా, నీది నగ్మా నడుమని చూడగానే నోరూరు గిల్లానమాట. అవును నువ్వే గిల్లావు. ఎల్లెల్లవమ్మా, గిల్లడానికి సినిమాలో నీది ఒక్కటే ఉందా నడుము? న్యూసెన్స్ చేయకుండా సినిమా చూడ. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. అరే చూప్, సినిమా దేక్. అమ్మయ్యా, ఎవడూ లేడు గిల్లడానికి. ఖాళీగా ఉంది, కూర్చో. ఏమండి, నేను మీ భార్యనండి. అందుకేగా ఏ గొడవ పడకుండా పక్కకు తీసుకొచ్చా. వాడు నా నడు మీద చేవేసినందుకు నీకేమీ అనిపించట్లేదా? వాడి మొహం నల్లి కుట్టిందనుకో. చూడు చూడు చూడు, 70 ఏళ్ల వయసులో కూడా అక్కినే నాయిస్తున్నారు. ఏం డాన్స్ చేస్తున్నాడు. ఏమైనా ఏనారే. ఏమత్తయ్యా, పరాయి మగాడి పెళ్ళ మీద చేవేస్తే పళ్ళు రాలగొట్టి మందలించొద్దు. మందలించడానికి వాడేమన్నా మంచోడా? ఒట్టి వెదవని మందలిస్తే అల్లరైపోయేది మనలాంటి ఫ్యామిలీస్. అల్లరైపోతామని అల్లరి చేసే వాళ్ళని వదిలేయటమేనా? మరి ఏం చేయమంటావు చెప్పు? మనం అరిస్తే వాడు అరుస్తాడు, మనం తిడితే వాడు తిడతాడు. అనవసరంగా గొడవలేగా. చూడు సత్య, ఎవరి పాపాన వాళ్ళు పోతారు. మనలాంటి వాళ్ళు చస్తే స్వర్గానికి వెళ్తారు, వాళ్ళలాంటి వాళ్ళు చస్తే నరకానికి పోతారు. సరే ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. పద సత్య, భోంచేద్దాం. అబ్బబ్బబ్బబ్బా, అసలే వేసవికాలం. కరెంట్ ఇప్పుడే పోవాలా? ఓరి నీ దువ్వుడు తగలెట్ట. వెళ్ళి ఫ్యూజ్ పోయిందేమో చూసిరా. ఏమే చలపతిరావు గారు, కరెంట్ పోవాలా? ఫీజు పీకేశాం, పర్మనెంట్ గా పీకేశాం. ఇక డాన్స్ చేయండి మరి. బావా నీళ్ళు రావట్లేదు బావా. రావు మరదలా? అవును మరదలా, నీళ్ళ పైపు ఇక్కడ ఉంది కదా, పర్మనెంట్ గా పీకేశాను. ఎంత దారుణం! ఇంతకంటే దేవడం చేపిస్తాను. మెట్లు దిగరండి. మెట్ల మీద వడ్డేల తోటికి రెడీగా ఉన్నాయి. ఇక నుంచి మళ్ళీ ఎట్లేదే. వస్తున్నా. ఎవరండి? భూకంప సహాయ నిధికి చందాలు వసూలు చేయడానికి వచ్చామమ్మా. గుజరాత్ లో భూకంపం వచ్చే సంవత్సరం కావస్తుంది. ఇప్పుడు చందాలేంటండి? ఆ స్టేట్ లో వచ్చిన భూకంపం గురించి కాదమ్మా, మన ఆంధ్రాలో రాబోయే భూకంపం గురించి. ఆంధ్రాలో రాబోయే భూకంపం గురించా? అంత ఆశ్చర్యం ఎందుకమ్మా? భూకంపం ఎప్పుడొస్తుందో ఎక్కడొస్తుందో ఎవడికి తెలుసు? వచ్చాక వచ్చేయటానికి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో. ఆంధ్రప్రదేశ్ లో భూకంపం రాదు గాని మీరు వెళ్ళండి. తప్పమ్మా. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ఉన్నప్పుడు సహాయం చేస్తే భూకంపం వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది. ఇకప్పుడు క్లింటన్ వచ్చి హెల్ప్ చేయక్కర్లేదు, బుష్ వచ్చి భుజం తట్టక్కర్లేదు. ఎంచక్క ఈ చందా డబ్బులతో భూకంప బాధితులకు బంగ్లాలు కట్టించొచ్చు, బట్టలు ఇప్పించొచ్చు. కాబట్టి మీ చందాగా 2000 ఇవ్వండి. చాలే వెళ్ళు. మేమేం చెవుల్లో పువ్వులు పెట్టుకోలేదు. పువ్వులు కాదు, మాతో జోకులేస్తే పుస్తెలు తెగిపోతాయి. పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకొని బయటకు పండి. ఈ రాస్కల్ చందా కోసం వచ్చి నా చెంప మీద కొట్టాడండి. ఇంటి మీదకి వచ్చి రౌడీజం చేస్తున్నాడండి. నమస్కారం సార్. ఏరా, ఇది నీ పెళ్ళామా? అవును సార్, ఈ మధ్య పెళ్ళింది. కాలనీ కొత్త కదా, దానికి ఏం తెలియదు. క్షమించండి. మీ చందా నేనిస్తాను సార్, నేనిస్తాను. ఎంతో చెప్పండి. 2000. 2000 సార్. మనసులో ఏం పెట్టుకోవద్దు, మీరు బయలుదేరండి. పదండ్రా. లోపలికి పోతారు. ఆగండి. ఏంటండి మీరు చేసిన పని? ఇక్కడ ఇవన్నీ మామూలే సత్య. కానీ నాకు మామూలుగా లేదండి. ఎవడో వచ్చి పెళ్ళని చెంప మీద కొడితే మగుడు సారీ చెప్పి పంపించడం నాకు మామూలుగా లేదండి. కొట్టిన వాడిని చెప్పుతో కొట్టకుండా వదిలేయడం నాకు మామూలుగా లేదండి. చూడు సత్య, ఇలాంటి చిన్న చిన్న విషయాలని చిల్లర విషయాలు అనుకుని వదిలేయాలి. ఎలా వదిలేయాలండి? ఒకటి సినిమా హాల్లో నన్ను అడుగు వెళ్ళాడని చెప్తే నల్లి కుట్టిందని సర్దుకోమన్నారు. మరొకటి చందా కోసం చెంప దెబ్బ కొట్టాడని చెప్తే చీమ కుట్టింది అనుకోమన్నట్టుగా మాట్లాడుతున్నారు. రేపు ఎవరైనా వచ్చి నన్ను బలవంతం చేయబోతే పర్వాలేదులే, సరిపెట్టుకోమంటారు. సత్య, మీరు అన్న అంటారండి, అంటారు. రౌడీల గురించి తెలియక ఏదో పిచ్చిదానిలా మాట్లాడింది. నువ్వేం పట్టించుకోకు. దాని కోపం తగ్గాక నేను సరి చెప్తా కదా. అయ్యో, పంపులో నీళ్ళు వచ్చేటేమైంది. పద 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 పద. స్వామి, చేతికున్న ఉంగరాన్ని చూడగానే పాల మీద పొంగులా మా అబ్బాయి కోపం తగ్గిపోవాలి. ఆవేశం, ఆగ్రహం ఆనకట్టేసినట్టుగా ఆగిపోవాలి. అమ్మా,
నాకు ఉద్యోగం ఎందుకు రావడం లేదు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు? నీ వల్లే. నా వల్ల? అవును. నేను ఇంటర్వ్యూకి వెళ్లే ప్రతిసారి వీడి కోపం తగ్గాలి, ఆవేశం తగ్గాలని కోరుకుంటున్నావు తప్పితే ఓ మంచి కంపెనీలో ఉద్యోగం రావాలని ఎప్పుడైనా కోరుకున్నావా? నీకు కోపం తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానాలు ఇస్తావు, ఎంత పెద్ద ఉద్యోగమైనా సంపాదిస్తావు. ఏడుకొండలవాడు వీడికి ఉద్యోగం ఇవ్వడు. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆ హుడా చైర్మన్ కలిసి వెళ్ళమని చెప్పు. ఎందుకంట? మన క్యాస్ట్ రికమెండేషన్ చేస్తాడా? ఇన్నాళ్ళు ఆ రికమెండేషన్ లేకే ఇట్ట ఏడ్చాడు. ఇప్పుడు దొరికిందిగా, ఇంకా ఇంటర్వ్యూ ఎందుకో? రికమెండేషన్ తో ఉద్యోగం ఇప్పించమను. ఇంట్లోనే కూర్చొని నెల నెల అదే రికమెండేషన్ తో జీతం కూడా తెప్పించుకుంటా. అంత ఎటకారాలేమి అక్కర్లేదు. నేనేమన్నా వీడిని కాళ్ళు పట్టుకోమంటున్నానా? ఫలానా వాళ్ళ అబ్బాయిని చెప్పి కనిపిస్తే చాలు, అన్ని ఆయనే చూసుకుంటారు. రికమెండేషన్ ఉద్యోగం నాకు అక్కర్లేదు. డిగ్రీలో 70%, పీజీలో 80% ఏ హుడా చైర్మన్ వేస్తే వచ్చాయంట. వీడేమి రిజర్వేషన్ క్యాండిడేట్ కాదు, వెళ్ళగానే పిలిచి జాబ్ ఇవ్వడానికి. ఈయన గారు ఏ రికమెండేషన్ రిజర్వేషన్ లేకుండానే కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నారుగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావురా నువ్వు. రిజర్వేషన్ క్యాండిడేట్లకు కూడా రికమెండేషన్లు అవసరం అవుతున్న రోజునివి. రికమెండేషన్లతో బతికే బతుకు నాకు అక్కర్లేదు. అమ్మా వెళ్ళొస్తాను. బాబు జాగ్రత్త. ఏమే నీ కొడుకు మారడా? మారతాడండి. ఈసారి ఇంటర్వ్యూలో తప్పకుండా సెలెక్ట్ అవుతాడు. అప్పుడు పూర్తిగా మారతాడు. పైగా ఎర్ర రాయంగులు కూడా తొడిగినండి. ఏం జరిగింది? స్టూడెంట్స్ రాస్తారోకో చేస్తున్నారు సార్. ఎందుకు? డిస్కోటెక్కులు మూసేసి వాళ్ళని గంతు లేకుండా చేశారంట. అందుకని గవర్నమెంట్ మీద కుప్పి గంతులు ఇస్తున్నారు సార్. ఏం సార్ ఎక్కడికి దూసుకెళ్తున్నారు? నా పని మీద నేను వెళ్తున్నాను. మేము పని మీదే ఉన్నాం సార్. రాస్తారోకో చేస్తున్నాం, కనిపించట్లేదా? సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసేంత సింపతి మీ మీద లేదు. నాకు ఇంటర్వ్యూకి టైం అయింది, తప్పండి. ఆవేశం ఎందుకు సార్? స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోవాలి. ట్రై టు అండర్స్టాండ్. స్టూడెంట్స్ స్వేచ్ఛ మీద, స్టూడెంట్స్ సరదాల మీద దెబ్బ కొట్టారు సార్. అది నాకు అనవసరమైన మ్యాటర్. ఏంటి సార్ మీకు అవసరమైన మ్యాటర్? సాటి స్టూడెంట్స్ కి అన్యాయం జరిగితే మీరు స్పందించరా? హలో, నాకు సంబంధం లేని మ్యాటర్ అని చెప్పా. నీకు సంబంధం ఉన్నా లేకపోయినా నువ్వు సపోర్ట్ చేయాల్సిందే. మర్యాదగా చెప్తున్నాను, తప్పుకోండి. ఏంటి తప్పుని? ఏంటయ్యా తప్పునేది? పోలీస్ కమిషనర్! పోలీస్ కమిషనర్! మీ పర్సులు బరువెక్కి ఒళ్ళు కొవ్వెక్కి అవి తగ్గించుకోవడానికి డిస్కోటెక్కులు కావాలా? అవి మూసేశారని తెరిపించడానికి బంధులు ధర్నాలు చేస్తారా? దానికి మా సపోర్ట్ కావాలా? ఇదేమన్నా ఇండియా ప్రాబ్లం అనుకుంటున్నారా, ఇంటర్నేషనల్ ప్రాబ్లం అనుకుంటున్నారా? ఇంటర్వ్యూకి వెళ్ళి 10 నిమిషాల్లో ఇదే దారిలో వస్తా. కంటికి కనిపించారు కొవ్వు కరిగేదా కొడతా. I can't bear this. Dear friends, వీడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. రావు ఉద్యోగాలు రావు. 100కి 100% ఆన్సర్ చేసినా ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. కమ్మ, కాపు, మాల, మాదిగ ఏ కాస్ట్ వాడికైనా ఇక్కడ ఉద్యోగాలు లేవు. రికమెండేషన్స్ ఉన్న వాడికైతేనే ఇక్కడ ఉద్యోగం. లేని వాళ్ళు మాత్రం నాతో రండి, నాతో రండి. ఎక్కడికి? కరీంనగర్ కి. కరీంనగర్ కా? ఎందుకు? కొత్తగా ఇండస్ట్రీ ఏమైనా పెడుతున్నారా? కాదు, కరీంనగర్ పక్కన అడవులున్నాయి, అడవుల్లో గుట్టలున్నాయి, గుట్టల్లో అన్నలున్నారు, అన్నల చేతుల్లో గన్నులున్నాయి. మనం కూడా ఈ పెన్నులు వదిలేసి గన్నులు తీసుకొని అడ్డిషం 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 అడ్డిషం. కే ధన్వి